ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన. సరిగ్గా ఇదే అంశం మీద మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కానివ్వండి, అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళిద్దరూ కూడా 2016లో ఎపెక్స్ కౌన్సిల్ ముందు ఒక అంగీకారానికి వచ్చారు. ఇన్ ప్రిన్సిపల్ ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అదే విషయాన్ని కేసీఆర్ గారు నగర వెళ్ళినప్పుడు అక్కడ ప్రస్తావించారు. ఏముంది, గోదావరి వృధా జలాలు పోతూ ఉంటే దాన్ని వాడుకుంటే తప్పేంటి, రాయలసీమకి నీళ్ళు వస్తే న్యాయమే కదా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో కూడా మాట్లాడారు. అలాగే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేశారు కేసీఆర్కి. సరే, ఆ తర్వాత ఏమైంది, ప్రభుత్వాలు మారిపోయాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 80,000 కోట్ల ప్రతిపాదనతో ఈ ప్రాజెక్టు పోలవరం పూర్తవ్వాలి. పోలవరం తర్వాత నుంచి ఇది లింక్ ప్రాజెక్టు. సరే, దానికి ముందు నుంచి ఒక గ్రౌండ్ వర్క్ ఉంటుంది, ఒక అండర్స్టాండింగు, అనుమతుల తర్వాత డిపిఆర్ ఇవన్నీ అయ్యాకనే డిపిఆర్ తర్వాత అనుమతులు వస్తాయి. అయితే ఇది 3,000 టీఎంసీలు ప్రతి ఏడు వృధాగా పోతున్న గోదావరి వరద నీరు, దాన్ని మేము ఛానలైజ్ చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ కట్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ వాదన. దానికి ఎందుకు తెలంగాణ అభ్యంతరం? హరీష్ రావు దీని మీద చాలా స్ట్రిక్ట్గా క్లియర్గా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి అప్పుడు కేసీఆర్ ఓకే అంటే రాయలసీమకు నీళ్ళు ఇవ్వడానికి ఇవాళ హరీష్ రావు ఎందుకు అడ్డుపడుతున్నారు? మరి ఆ వేళ ఓకే అనుకుని ఇవాళ ఎందుకు సమస్య వచ్చింది? అంటే పార్టీలు మారిపోతే, అధికారాలు మారిపోతే మైండ్ సెట్లు కూడా మారిపోతాయి. నాకు ప్రతిపక్ష హోదా కావాలి కావాలి అని గోల్ చేస్తూ ఓ పక్కన కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్న జగన్ మరి రాష్ట్ర ప్రయోజనాలకు ఆయనకు అక్కర్లేదా? దీని గురించి ఆయన ఏం మాట్లాడట్లా, కంప్లీట్గా మ్యూట్లో ఉన్నాడు ఆయన. అసలు దీని మీద ఆయనకి ఏమన్నా అవగాహన ఉందా లేదా? ఈ పోలవరం పరంచర్లు ఏంటి, అసలు ఏమి ఇప్పటిదాకా నోరెత్తితే కదా ఏమన్నా మనకు తెలియడానికి. అది అక్కడ పరిస్థితి. ఇక తెలంగాణలో ప్రభుత్వం ఏమంటుందంటే వాదన ఢిల్లీ దాకా వెళ్ళిపోయింది. ఇది ఆల్రెడీ ఇక్కడ అఖిలపక్షంతో మాట్లాడారు. సీఎం అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. కొంతమంది ఎంపీలు వచ్చారు, మధ్యలో బీఆర్ఎస్ నేతలు ఏదో వాకౌట్ చేశారనుకోండి, పొలిటికల్గా మీరు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రిని విభేదించి. కిషన్ రెడ్డి ఇక్కడ సిఆర్ పాటిల్ని కలిశారు, కేంద్ర మంత్రిని. లేదు 2 తెలుగు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండానే దీంట్లో ముందుకు వెళ్తామని చెప్తున్నారు కేంద్ర మంత్రి అంటున్నారు. సరే, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఏంటంటే మీరు ఒక 1000 టీఎంసీలు గోదావరి నుంచి, ఒక 500 టీఎంసీలు కృష్ణా నుంచి మాకు ఇచ్చేసేయండి, 1500 టీఎంసీలు. తర్వాత మీరు ఏదన్నా ప్రాజెక్టులు కట్టుకోండి, 1500 టీఎంసీలు మాకు ఇచ్చేసిన తర్వాత మేమే అడ్డుపడం. అలాగే చంద్రబాబు నాయుడు మీరు ఒక ఎన్ఓసీ ఇచ్చేయండి మాకు, కేంద్రం నుంచి ఓకే చెప్పిచ్చేయండి అని. దాని మీద హరీష్ రావు మళ్ళీ గయ్యం లేచాడు ఆయన. అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? నీకు అసలు తెలుసా ఈ వాటర్ ప్రాజెక్టులు బేసిన్ల గురించి? ఇది మనకు రావాల్సిందేమో వరద జలాల్లో 1940 పైన టీఎంసీలు రావాలి. కృష్ణా బేసిన్ నుంచి ఒక 750 టీఎంసీలు రావాలి. దానికి నువ్వు 1500 ఇస్తానంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీకి రాసిచ్చేస్తావా హక్కులని ఆయన. అంటే ఇది ఇందులో టెక్నికాలిటీస్ ఏమిటి, అనుమతులు ఏంటి, లేకపోతే ఎవరికి నష్టం ఎవరికి లాభం కన్నా ఇది కంప్లీట్గా పొలిటికల్ పిక్చర్ తీసేసుకుంది. ఎందుకు రాజకీయాలని చంద్రబాబు నాయుడు అంటున్నారు. కూర్చుని మాట్లాడుకుందాం కదా. నేనేమన్నా అడ్డుపడ్డానా? కాళేశ్వరానికి అడ్డుపడ్డానా? లేదా తెలంగాణలో ఇంకో ప్రాజెక్ట్ కట్టుకుంటానంటే నేనేమన్నా అడ్డం పడతానా? వృధాగా పోతున్న నీరే కదా 3000 టీఎంసీలు, చెరో 200 టీఎంసీలు వాడుకుంటాం, మహా వాడుకుంటే ఏడాదికి. దానికి ఎందుకు ఎంత పంచాయితీనేమో చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి మీకు కేంద్రంలో పరపుతున్నా కూడా మీకేం అనుమతులు రావు, అనుమతులు వస్తాయనుకుంటే భ్రమే అని మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దానికి మేము పక్కా ప్రణాళిక కూడా రచించుకున్నాం అని ఆయన అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సన్నిహితులేగా, ఇద్దరు కలిసి పనిచేశారు. సరే, గురు శిష్యులా సన్నిహితులా లేదా ఏదో ఒకటి, మొత్తానికి కలిసి పనిచేశారు. మరి చంద్రబాబు నాయుడు ప్రపోజల్కి రేవంత్ రెడ్డి ఏమంటారు? ఇద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకుని లేకపోతే ఢిల్లీకి వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ వస్తే అయిపోతుంది. లేదు మాకు ఈ అభ్యంతరాలు ఉన్నాయి అంటే ఓకే, లెట్స్ డిస్కస్. లేదు మాకు ఇక్కడ ప్రాజెక్ట్ ఇంకో అనుమతులు కావాలి, ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు? విభజన దాంట్లో పోలవరానికి తప్ప టెక్నికల్గా చూసుకుంటే దేనికి పూర్తిగా అనుమతులు లేవు అనేది. ఆంధ్రప్రదేశ్లో అనుమతులు లేవని తెలంగాణ అంటారు, తెలంగాణ ప్రాజెక్టుకు అనుమతులు లేవని ఏపీ అంటారు. ఇంతకీ పంచాయతీ, ఈ గట్టు పంచాయతీలాగా ఈ నీటి పంచాయతీ తేల్చుకోవాలి. గతంలో నాగార్జున సాగర్ దగ్గర 2 రాష్ట్రాల పోలీసులను పెట్టుకోవడం వరకు వచ్చింది, చొక్కాలు పట్టుకోవడం దాకా. అసలు అటువంటి సిచ్యుయేషన్ ఎందుకు? ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలి, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు టాప్లో ఉండాలని చంద్రబాబు నాయుడు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ సీఎంకి కూడా అందులో భిన్నాభిప్రాయం ఏమి ఉండదు. అది గర్వకారణమే కదా. మరి పంచాయతీని ఎట్లా తేల్చుకుందాం ఏంటి అనేది మాట్లాడదు. అంతకన్నా ముందే టెక్నికాలిటీస్ గురించి ఒకసారి ఇరిగేషన్ ఎక్స్పర్ట్, ఈ నీటిపారుదల రంగ నిపుణులు వి ప్రకాష్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ గారు నమస్కారం.